So hello guys, this is Abhishek and welcome back again with another interesting video. So it is video అంటే తెలుసు కదా, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. అన్న నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? మీనింగ్ ఏంటంటే, సో ద క్వశ్చన్ ఈజ్, సో అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, కెన్ యూ బై మీ బిర్యానీ? యా, ఇఫ్ యూ ఆర్ మై సబ్స్క్రైబర్ ఐ విల్ బై యూ బిర్యానీ. సో గో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ యువర్ స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్. నేను జనరల్గా స్కిన్ కేర్కి అయితే సెటాఫిల్ క్లిన్జర్ వాడతా, అండ్ హెయిర్కి అయితే స్కాల్ప్ ప్రో షాంపూ వాడతా. ఆ 2 లింక్స్ బయోలో పెట్టాను, వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. సో జనరల్గా అది నార్మల్ స్కిన్ కోసం సెటాఫిల్ క్లిన్జర్ అనేది, అదైతే నేను నార్మల్గా యూజ్ చేస్తా. అండ్ స్కాల్ప్ ప్రో అనేది నాకు కొంచెం డాండ్రఫ్ ఉంది కదా, డాండ్రఫ్ కోసం యూజ్ చేస్తా. జనరల్గా ఇంకేం యూజ్ చేయను. మీరు కూడా మ్యాక్సిమం ప్రొడక్ట్స్ ఏం యూజ్ చేయకుండా ఉండడానికే ట్రై చేయండి. ఇంకా మంచి క్వశ్చన్స్ అండ్ ఇంకా మంచి ఆన్సర్స్ ఉన్నాయి. సో ఈ వీడియోకి ఇప్పుడు thumbnail డిజైన్ చేద్దాం, చేశాక ఇంకా మంచి క్వశ్చన్ కోసం మాట్లాడుకుందాం. లెట్స్ గో. సో ఇప్పుడైతే thumbnail డిజైన్ అయిపోయింది. వీఆర్ హెడ్డింగ్ టు చిన్నీస్ హౌస్. లెట్స్ గో, లెట్స్ గో. అండ్ ఫైనలీ గైస్, వీఆర్ అరైవ్డ్ అవర్ హోమ్. వచ్చేసాం, లోపలికి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వెన్ వాజ్ యువర్ నెక్స్ట్ ట్రిప్? ట్రిప్లు ఏం లేవు బ్రో, ఏముంది, ఇంకా ఈ 4th ఇయర్ అయిపోయాక ఆ ట్రిప్లో ఏమని చూద్దాం. అంతలోపు మా కాలేజ్కి అసలు మాకు పర్మిషన్ ఇవ్వడం లేదు. వాళ్ళు అసలు వెళ్దామంటే సెలవులు లేవు, వాళ్ళు పర్మిషన్ లేవరు, అటెండెన్స్ తగ్గితే ఇది అది అంటున్నారు. ట్రిప్పులు అంటే కొంచెం కష్టమే. ఇంకా 4th ఇయర్ అయ్యాక చూడాలి, చూద్దాం, చేద్దాం ట్రిప్పులు కూడా. మంచిగా వ్లాగ్స్ తీద్దాం, మంచిగా వీడియోస్ తీద్దాం, ట్రిప్స్ కూడా వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, యువర్ ఇన్కమ్. ఇన్కమ్ అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఏం లేదు బ్రో. అంతగా మనం ఎక్కువ వీడియోస్ కూడా చేయం కాబట్టి, ఎప్పుడో వీడియోస్ రిలీజ్ చేస్తుంటాం కాబట్టి ఇన్కమ్ అయితే ఏముండదు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఇన్కమ్ ఏముండదు. బట్ నేను ముందు ఫ్రీలాన్సింగ్ అయితే చేసేవాడిని. అప్పుడైతే నేను వీడియోకి ఇంత ఛార్జ్ చేసి అలాగా మనీ చేసుకునేవాడిని. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ కూడా చేయట్లేదు, ఎందుకంటే టైం అవ్వట్లేదు, చాలా బిజీగా అయిపోతున్నాను నేను. సో అందుకే ఫ్రీలాన్సింగ్ కూడా చేయట్లేదు, మానేశాను. ఫ్రీలాన్సింగ్ చేసినప్పుడు అయితే డబ్బులు వచ్చేది, అలాగే నార్మల్గా మరీ ఎక్కువ కాదు, జస్ట్ అలాగా. అండ్ అంతే, ఇంకా దానికి మించి అదర్ ఇన్కమ్ ఏం లేదు. అయితే ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇన్కమ్ అయితే 0. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వై ఆర్ యూ సో హ్యాండ్సమ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నన్ను హ్యాండ్సమ్ అన్నందుకు. అది నాకు కూడా తెలీదు. ఐఎమ్ హ్యాండ్సమ్ బికాజ్ యూ లుక్ విత్ యువర్ బ్యూటిఫుల్ సోల్, అందుకే ఐఎమ్ హ్యాండ్సమ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ నెక్స్ట్ వీడియో. ఓన్లీ నెక్స్ట్ వీడియో అంటే ఈ మధ్యన వీడియోస్ అయితే లేట్ అవుతుంది, ఐ నో. అండ్ ఇంకా మన కొత్త సిరీస్ కూడా స్టార్ట్ చేయాలి. నేను ఇప్పుడు చేస్తుంది అయితే కొత్త సిరీస్ ఉంది కదా, బెస్ట్ గ్యాజెట్స్ అని. అదైతే అఫిలియేటివ్ మార్కెటింగ్ కోసం, అదైతే నార్మల్గా చేస్తున్నాను. ఇంకా నేను కూడా ఒక మంచి కంటెంట్ ఎతికి మంచి సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ వీడియో ఎడిటింగ్ అయితే కోసం కాదు, వేరేగా ఏమైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు కూడా మీ సపోర్ట్ ఉంటుందని నాకు తెలుసు. సో నెక్స్ట్ మంచి వీడియోస్ వస్తుంటాయి, స్టే ట్యూన్డ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా. సో గైస్, ఇప్పుడే మేము మంచిగా తినేసి వచ్చాం. ఇప్పుడు మా వాళ్ళు స్విమ్మింగ్ పూల్ అంటున్నారు. నాకైతే స్విమ్మింగ్ రాదు, మరి వీళ్ళకి వచ్చారాదో నాకు తెలీదు. వెళ్దాం ఒకసారి సరదాగా అలాగా. ఈడు జిత్తు, ఈడు చిన్ని. సో గైస్, జిత్తు ఇప్పుడు మనం పాటిస్తున్నాడు జాబ్ వచ్చిన సందర్భంగా. అప్పుడు నేను లేను కాబట్టి ఇప్పుడు మనకి రిసార్ట్ తెచ్చాడు. రిసార్ట్ చూడండి ఒకసారి. బాయ్స్ అంతా అక్కడ బిజీగా ఉన్నారు డిస్కషన్.
ఏందన్నా చిల్ అవుతున్నా సో గాయ్స్ ఇప్పుడే మేము స్విమ్మింగ్ పూల్ నుంచి వచ్చాం లేదా అండ్ ఇక్కడ ఫుల్గా లేట్ అయిపోయింది. ఇప్పుడు అలా కాఫీ తాగడానికి వచ్చాం కాఫీ షాప్. నా బాయ్స్ ఇక్కడ డిస్కషన్ పెట్టారు చూడండి. సో గాయ్స్ ఇప్పుడైతే మహాశివరాత్రి కదా, జాతర జరుగుతుంది ఇక్కడ. మరి జాతర చూడాలి కదా, బాండి జాతర చూసి వచ్చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. దిస్ ఈస్ దినేష్ గాయ్స్, మల్టీ టాలెంటెడ్. సో గాయ్స్ జాతర అయితే అయిపోయింది, చూసేసాం కదా. ఇప్పుడు తినడానికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో నాకు కూడా తెలియదు. వీళ్ళు ఏదో ఊరు చెప్పారు, ఏంటది బొడ్డవర అంట. అక్కడికి వెళ్ళి తిందాం. ఇప్పుడైతే బాగా టైర్డ్ అయిపోయాను కాబట్టి ఇంకా కొన్ని క్వశ్చన్ ఆన్సర్స్, కొన్ని కాదు చాలా ఉన్నాయి, అవి రేపు ఆన్సర్ చేద్దాం. వరుసగా మరి నాన్ స్టాప్ ఆన్సర్ చేద్దాం. సో ఇప్పటికైతే పడుకుంటాను. బాయ్. సో గాయస్ గుడ్ ఈవినింగ్ అండ్ బ్యాక్ టు రూమ్. ఇప్పుడు మనం ఉన్న క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ చేసేద్దాం. సో లెట్స్ గో. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, लास्ट ईयर से तुझ पे क्रश है तो बात करना चाहिए यार, बात नहीं करते तो कुछ नहीं होता ना. जस्ट किडिंग, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ది మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. లవ్, యా ఏమేమి ఉన్నాయంటే లవ్. హౌ మెనీ గర్ల్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్. ఇంకా అన్న నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా, సే హానెస్ట్లీ. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఓకే. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. సింగిల్ హేయా నెహి, ఇంకా ఉన్నాయి కానీ ఇవన్నీ ఒకే టైప్ క్వశ్చన్స్. సరే దీనికోసం ఒకసారి మాట్లాడదాం. సో ఎల్కేజీ నుంచి సెకండ్ ఇయర్ వరకు మాది ఒకటే గ్యాంగ్ అనమాట. సో మ్యాక్సిమం మేము ఎలాగుంటామంటే, కాలేజ్ అయిపోయింది, బయటికి వెళ్ళామా, తిన్నామా, తిరిగామా అన్నట్టే ఉంటాం అనమాట మ్యాక్సిమం మేమందరం. కానీ మా గ్యాంగ్లో ఈ అమ్మాయిల పంచాయతీ అంతగా లేదనమాట. సో అందుకని నాకు అలవాటు కూడా లేదు ఎక్కువ వేరే వాళ్ళతో మాట్లాడడం. అంటే నాకు కొంచెం సిగ్గు అనమాట వేరే వాళ్ళతో మాట్లాడడం. ఐ మీన్ లైక్ ఇంట్రోవర్ట్ థింగ్స్ అనమాట, లైక్ దట్. నేను ఎలా ఉండేవాడిని అంటే, తిన్నామా, తిరిగామా, చదివామా, ఏదో కొంచెం అన్నట్టే ఉండేవాడిని. అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఈ లవ్ తొక్కతోలు అంతగా ఏం లేవన్నమాట. సో నో గర్ల్ ఫ్రెండ్స్, నో లవ్. సో మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎవరు నీ ఇన్స్పిరేషన్, నేనని చెప్పకు. ఓకే, నా ఇన్స్పిరేషన్ అంటూ ఎవరూ లేరనమాట. ఐ మోటివేట్ మై సెల్ఫ్ అండ్ ఐ లవ్ మేకింగ్ దీస్ వీడియోస్ అండ్ ఐ లవ్ దట్ స్టఫ్. సో ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు, బట్ కొన్ని యూట్యూబర్స్ అయితే నాకు ఇష్టం అనమాట. లైక్ సాకేత్ గోఖలే అండ్ తరుణ్ స్పీక్స్ అయితే నాకు చాలా ఇష్టం. వాళ్ళ వీడియోస్ ఎడిటింగ్ అన్న నాకు చాలా ఇష్టం అండ్ ఇన్స్పిరేషనల్గా ఉంటుంది ఆ వీడియోస్. అండ్ ఇమాన్ గాంజీ అలాంటివి చూస్తుంటాను, బట్ ఇన్స్పిరేషన్ అయితే ఏం లేదు. ఐ లవ్ మేకింగ్ వీడియోస్ అంతే, ఆ ఫ్లోలో వెళ్ళడమే. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హిందీలో ఉంది, ఒకసారి చదువుతా వినండి. तुम उन लोगों में से ही जो फिट नहीं करते बट सबको సీక్రెట్లీ పసంద్ హోతే హే. ఓకే, అంటే నువ్వు అందరిలా ఉండవు బట్ అందరికి సీక్రెట్గానే వస్తావు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ దిస్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హిందీలోనే ఉంది. తుజే హ్యాపీ దేఖ్నా బెస్ట్ ఫీలింగ్ హే. థ్యాంక్ యూ సో మచ్ యార్, ఐఎమ్ హ్యాపీ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా హిందీలోనే ఉంది. తేరే జైసే దోస్త్ కే లియే లక్కీ ఫీల్ करता हूँ. नहीं यार, तेरे जैसे सब्सक्राइबर और फॉलोअर के लिए मैं लकी फील करता हूँ यार. थैंक यू so much. So my next question is, influencer and tell me some more tips about video editing. I'll definitely tell you about video editing, but first of all practice that 15 videos and master them, and I'll definitely tell you about video editing also.
సో స్టే ట్యూన్డ్. ఓకే, సో మన ఫైనల్ క్వశ్చన్ వచ్చేసి హూ ఆర్ యూ సీరియస్లీ సో ఐ ఆమ్ నథింగ్ నో బట్ సంథింగ్ సమ్డే. ఇంకా ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయలేదు, బట్ ఫైండ్ అవుట్ చేసిన రోజు ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తా. ఐఎమ్ ఎ బాయ్ హూ చేజెస్ హిస్ డ్రీమ్స్, ట్రైంగ్ టు బి బెటర్ ఎవ్రీ డే, బీయింగ్ కైండ్ టు పీపుల్. దట్స్ ఐ am. And that's all today. Meet you all in the next video. Until then, take care. Bye bye. Love you all. Do follow and subscribe for more guys. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సరే ఉంటా మరి. బాయ్.